హాయ్ గైస్, ఎలా ఉన్నారు? మనం మొదటి ఎపిసోడ్లో డేటా బ్రిక్స్ అంటే ఏంటో నేర్చుకున్నాం కదా. ఈ ఎపిసోడ్లో డేటా బ్రిక్స్ భారీ డేటాని ఎట్లా ప్రాసెస్ చేస్తుందో తెలుసుకుందాం. అంటే భారీ డేటా అంటే ఒక కంప్యూటర్లో కానీ ఒక పెద్ద కంప్యూటర్లో కానీ మనం స్టోర్ చేయలేం. థౌజండ్స్ ఆఫ్ కంప్యూటర్లో మనకి డేటా స్టోర్ అయి ఉంటుంది. ఆ అన్ని కంప్యూటర్లో ఉన్నటువంటి డేటాని మనం ప్రాసెస్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన ఇంట్లో నలుగురు ఉన్నారనుకోండి, వాషింగ్ మిషన్ ఒక్కసారే బట్టలు వేసేస్తే సరిపోతుంది. 10 మంది పెరిగారనుకోండి, వాషింగ్ మిషన్లో 2 సార్లు బట్టలు వేస్తే సరిపోతుంది. మనం ఒక పెద్ద 200 పీపుల్ హాస్టల్ రన్ చేస్తూ ఉన్నాం అనుకోండి, పెద్ద వాషింగ్ మిషన్ కొనాలంటే కుదురుతుందా? కుదరదు. అప్పుడు ఏం చేయాలి? ఒక 10-20 వాషింగ్ మిషన్లు కొనేసుకొని వాళ్ళకి ఒక లాండ్రీ రూమ్ సెటప్ చేసి ఇవ్వాలి. వాళ్ళు ఏం చేస్తారు? ఆ 200 పీపుల్ అంతా కూడా వాళ్ళ బట్టలని డిస్ట్రిబ్యూట్ చేసుకొని వాషింగ్ మిషన్లో వేస్తూ ఉంటారు. అది ప్రాసెస్ చేస్తూ ఉంటుంది. అలాగే మనకి డేటా బ్రిక్స్లో ఏమవుతుందంటే, ఒక కంప్యూటర్లో డేటా ప్రాసెసింగ్ జరగదు. మనకి ఒక మినిమం 100-200 కంప్యూటర్స్ ఒక గ్రూపుగా ఏర్పడి మన డేటాని ప్రాసెస్ చేస్తాయి. ఎట్లాగైతే 100 మంది బట్టల హాస్టల్లో ఒకటే మిషన్ ఉతకలేదు, అలాగే మన దగ్గర ఉన్న బిగ్ డేటా, భారీ డేటాని ఒక కంప్యూటర్ ప్రాసెస్ చేయలేదు. అప్పుడు ఏం చేస్తామంటే క్లస్టర్ క్రియేట్ చేస్తాం. క్లస్టర్ అంటే అర్థం ఏంటి? మల్టిపుల్ వాషింగ్ మిషన్స్ మనకు లాండ్రీ రూమ్లో ఉన్నట్టు క్లస్టర్లో అంటే ఒక 4, 5, 10, 20, 30 మిషన్లు కంప్యూటర్లు ఉంటాయి. అందులో అన్నింటిలో కూడా డేటా బ్రిక్స్ సాఫ్ట్వేర్ రన్ అవుతూ ఉంటుంది. మనం ఇచ్చిన ఫైల్ని ఏం చేస్తుంది అంటే ముక్కలు చేస్తుంది. ఇది స్టెప్ నెంబర్ 1. ముక్కలు చేసి ప్రతి మిషన్కి కొంచెం కొంచెం డేటాని అందిస్తుంది. అప్పుడు ఏం చేస్తుంది? మన డేటా బ్రిక్స్ ఆ కంప్యూటర్లో ఉన్నటువంటి డేటాని అక్కడ కోడ్ రన్ చేసి ప్రాసెస్ చేస్తుంది. ప్రాసెస్ చేసిన వచ్చిన డేటాని మళ్ళీ ఫైనల్గా వేరే కంప్యూటర్లోకి మళ్ళించి అక్కడి నుంచి ఫైనల్ అవుట్పుట్ ఇస్తుంది అన్నమాట. అంటే డేటా బ్రిక్స్ ఎప్పుడు కూడా ఒకటే కంప్యూటర్లో డేటాని రన్ చేయలేదు, ఇది మల్టిపుల్ కంప్యూటర్స్లో డేటాని రన్ చేస్తుంది. కాబట్టి డేటా బ్రిక్స్, స్పార్క్ ప్రపంచంలో ఈరోజు భారీ డేటా ప్రాసెసింగ్ కోసం ఉపయోగిస్తూ ఉంటారు. ఈరోజు సింగిల్ కంప్యూటర్ మీద, మోనోలిథిక్ కంప్యూటర్స్ మీద మనం డేటాని ప్రాసెస్ చేయట్లేదు, క్లస్టర్స్ని ఉపయోగిస్తూ ఉన్నాం. క్లస్టర్ అంటే మల్టిపుల్ మెషిన్స్ వర్కింగ్ టుగెదర్ అనమాట. అంటే అర్థం ఏంటి? నలుగురు ఉంటే ఒక వాషింగ్ మిషన్ సరిపోతుంది, బట్ 100 మంది ఉంటే ఒక 10-20 వాషింగ్ మిషన్స్ మనం ఉపయోగించుకోవాలి. వాటన్నిటిలో బట్టలు డిస్ట్రిబ్యూట్ చేసి మనం ఉతుకుతూ ఉంటాం. అలాగే డేటా బ్రిక్స్ కూడా ఒక కంప్యూటర్లో ఉండేది కాదు, 10-20 కంప్యూటర్లు కలిపి క్లస్టర్గా ఏర్పడి డేటా బ్రిక్స్ చేస్తూ ఉంటుంది. కంప్యూటర్లు మినిమం 2-3 నుంచి 1000-4000 నోట్స్ వరకు ఉండొచ్చు. ఇలాంటి క్వశ్చన్స్ మీకు ఉంటే కింద అడగండి. థ్యాంక్ యూ గైస్.